Hi, hello, welcome to my YouTube ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? మనకు ఎక్కువగా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి గుర్తుకొచ్చేవి ఇడ్లీ, దోశ, అంతే కదా అండి. నార్మల్ దోశ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఈ వీడియోలో ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూపించాను, చూసేయండి. నేను చేసే విధంగా చేస్తే ఎగ్ అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది, పచ్చిగా లేకుండా. దోశ కూడా చాలా టేస్టీగా వస్తుంది. స్టవ్ పైన బౌల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో 2 చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అలానే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రుచికి సరిపడా కారం, ఉప్పు వేయాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి దానికి తగిన విధంగా కారం, ఉప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కదా, గుర్తుంచుకోండి. మీరు కూడా మీరు చేసుకునే ఎగ్స్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. ఇలా 2 ఎగ్స్ని ఇందులో పగలగొట్టి మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, కొత్తిమీరను ఇందులో వేసి మంచిగా మరొకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే వేసుకుంటే కొద్దిగా పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కదా, ఇలా చేయండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని అది వేడయ్యేలోపు మనము ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెనం మంచిగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి దానిపైన దోశను వేసుకోవాలి. దోశ వేసుకోవడం నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా వాటర్ చిలకరించకపోతే పెనం వేడికి దోశ అనేది అతుక్కపోతుంది, మళ్ళీ తీయడానికి రాదు. అందుకే ఇలా వాటర్ చిలకరించుకోవాలి. దోశ వేసిన తర్వాత కొద్దిసేపటికి పచ్చిదనం అంతా పోతుంది. అప్పుడు మనం దోశ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎగ్ వేస్తున్నాం కదా, ఈ ఆయిల్లోనే ఎగ్ చక్కగా ఉడికిపోతుంది. మళ్ళీ ఆనియన్స్ వేసాం కదా, ఆ ఆనియన్స్లోని ఆయిల్ కూడా ఇందులో కలిసిపోతుంది కాబట్టి ఎగ్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని మరొకసారి కలిపి దోశ పైన కొద్దిగా వేయాలి. అలా వేసిన తర్వాత ఒక గరిటెతో దోశ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. గుర్తుంచుకోండి, ఎగ్ దోశకి కంపల్సరీ ఆయిల్ కొంచెం ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ పైన ఉడికిన తర్వాత దోశను టర్న్ చేసుకొని మరికొద్దిసేపు మంచిగా కాలనివ్వాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఎగ్ కూడా చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే, దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. యమ్మీ యమ్మీ ఎగ్ దోశ రెడీ. ఈ ఎగ్ దోశను పల్లి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఎగ్ దోశ కావాలని. ఈ దోశలో మనం ఆనియన్స్ ఫ్రై చేసాము, ఆయిల్ ఎక్కువ వేసాం కదా, ఎగ్ అనేది చాలా బాగా కుక్ అయ్యి పచ్చిగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ఇలానే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.